కార్తికేయ వాళ్ళ బామ్మ ఒంటరిగా బయటికి వెళ్తుంది. ఆ తర్వాత ఆమెను ఫాలో అవుతూ ఆ చిన్న పిల్లాడు కూడా వెళ్తాడు వెనకాలే. ఆమెనేమో గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ కొంతమంది దొంగలు వచ్చి వీరభద్రుని గుడి దగ్గర కొన్ని సామాన్లు దాస్తూ ఉంటారు. వాళ్ళు దొంగతనం చేసిన వస్తువులన్నీ. అక్కడే ఇప్పుడు మంచిగా మారిన ఒక అతను ఒకప్పుడు దొంగగా ఉండి ఉంటాడు. అతనే నాయకుడిలాగా వాళ్ళకి సలహాలు సూచనలు చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి కార్తికేయ వాళ్ళ బామ్మగారు సైలెంట్గా నిలబడి ఉంటారు. ఆ పిల్లాన్ని కూడా మాట్లాడనివ్వకుండా నోరు మూస్తుంది. కట్ చేస్తే ప్రజెంట్ సీన్ అంటే 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ దొంగతనం జరిగి ఉంటుంది కదా. ఊర్లో వాళ్ళంతా వచ్చి యోగానందన్ ఇంటి దగ్గర నిలబడి అతన్ని అడుగుతూ ఉంటారు. పోలీసులకు చెప్పండి, మా బంగారం మా డబ్బులు ఇప్పించమని అని చెప్తూ ఉంటారు. ఇదంతా వెన్నెల వాళ్ళు ఇంట్లో నుంచి చూస్తూ ఉంటారు. అప్పుడే కల్పన వాళ్ళ అమ్మగారు వెన్నెలని అడుగుతూ ఉంటుంది, కంప్లైంట్ ఎవరిచ్చుంటారు వీరభద్రుని మీద అని. తనేమో ఏమి చెప్పకుండా మెల్లగా జారుకుంటుంది. ఆ తర్వాత కల్పన వాళ్ళ చెల్లిని చూసి తన దగ్గరకు వెళ్తుంది. తనేమో తన ఫ్రెండ్ కోసం గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తూ ఉంటుంది. వెన్నెల రాగానే దాన్ని దాస్తుంది. ఎవరి కోసం అని అడిగితే తడబడుతూ వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. బయటికి వెళ్తే వెన్నెల ప్యాంట్ షర్ట్ వేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా తోటకు వెళ్దామని చెప్పి కల్పన వాళ్ళ చెల్లెలు తోటకు తీసుకెళ్తుంది. అక్కడ ఆల్రెడీ ఈ అమ్మాయి ప్రేమించిన అతను ఉంటాడు. అతన్ని పరిచయం చేస్తుంది, కానీ ఫ్రెండ్ అని చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాలని, పట్టణంకి వెళ్ళాలని మాట్లాడుకుంటారు. తనేమో వాళ్ళ మాటల్ని చాటుగా వింటూ ఉంటుంది. నేను ఒక్కదాన్ని రాను అంటే, ఒక్కదాన్ని కాదు ఫ్రెండ్స్తో పాటు రమ్మని చెప్తాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోగానే వెన్నెల తనని అడుగుతుంది, నువ్వు చెప్పిన శకుంతల ఇతనేనా అని. దాంతో తడబడుతుంది. ఆ తర్వాత ఊర్లోకి వెళ్ళి రామస్వామి అనే వ్యక్తి గురించి అడుగుతూ ఉంటుంది. అతనేమో టైలరింగ్ చేస్తూ ఉంటాడు. నా పేరే అంటే మీకు 2 భార్యలు ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళ నాన్న దొరుకుతాడేమోనని వాళ్ళ నాన్న గురించి వెతుకుతూ ఉంటుంది. కానీ అతను కాదని తెలుసుకుని నిరాశగా అక్కడి నుంచి వెళ్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ కల్పన వాళ్ళ అమ్మతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్తే, పెళ్లి గురించి ఏమోనని, ఎవరిని ప్రేమించావో ఎవరు అతను అని మాట్లాడుతూ ఉంటుంది. పెళ్ళికి వెళ్ళి ఏమీ కాదు, నేను ఈ ఊర్లో హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పగానే తను సంతోషంగా ఫీల్ అవుతుంది. వాళ్ళ అన్నయ్య కూడా మంచిదేనని మాట్లాడతాడు, కానీ వాళ్ళ నాన్నను ఒప్పించాలని అడుగుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఎస్ఐ యోగానందన్ ఇంటికి వచ్చి వీరన్న కొడుకుని ఎవరు చంపారో తెలిసిందని, దొంగల ముఠ అతన్ని చంపారని, వీరభద్రుడు చంపినట్టుగా క్రియేట్ చేశారని, ఊర్లో వాళ్ళందరినీ అక్కడ చేరిస్తే వాళ్ళు ఈజీగా దొంగతనం చేయొచ్చని ఇదంతా చేశారని చెప్తాడు. ఆ తర్వాత ఊర్లో వాళ్ళ డబ్బు సంగతి ఏంటని నిలదీస్తుంది వెన్నెల. అవి కూడా వస్తాయని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తాడు. ఆ తర్వాత వీరన్న కొడుకుది వీరభద్రుడు చంపినది కాదు కాబట్టి వాళ్ళ రైట్స్ వాళ్ళు చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. సరేనని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇలా చేయడం తప్పని మాట్లాడి వస్తుంది. ఆ మాటలు విని కల్పన వాళ్ళమ్మ ఇంకోసారి ఇలా మాట్లాడొద్దు, పెద్ద చిన్న తేడా లేకుండా అని తనతో చెప్తుంది. తన భర్త ఏమీ తప్పు చేయడం లేదని, ఊరి వాళ్ళ కోసమే తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాడని చెప్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో కాలేజ్ సీన్. కాలేజ్లో ఒక లెక్చరర్ పాఠం చెప్తూ ఉంటాడు. అతను కాలేజ్ అయిపోగానే ఇంటికి బయలుదేరుతాడు. అతను కారులో వెళ్తూ ఏవో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అలా రికార్డ్ చేస్తున్న సమయంలో సైకిల్ వచ్చి అతని కారుకు అడ్డుగా పడుతుంది. అప్పుడే ఒక అతను అడ్డుగా నిలబడి కారులో ఉన్న వ్యక్తిని చూస్తాడు. అతన్ని చూడగానే షాక్ అయ్యి ఏదేదో చెప్పి అక్కడే పడిపోతాడు. అతని భాష ఇతనికి అర్థం కాదు. ఏం చెప్తున్నావు అని అడుగుతూనే
అతన్ని తీసుకుని కారు ఎక్కిస్తాడు. మరోవైపు వీరన్న కొడుకు రైడ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కారు ఎక్కించగానే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా అతను ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అతను వేరే లాంగ్వేజ్లో చెప్పడం ఇతనికి అర్థం కాదు. ఏంటి అని సైలెంట్గా ఉండండి, హాస్పిటల్కి వెళ్ళేంత వరకు మీకేం కాదని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒక బుక్ తీసి ఒక గుర్రం బొమ్మని చూపిస్తూ ఉంటాడు. తనకేమో అర్థం కాదు. మరోవైపు వీరన్న కొడుకు అంత్యక్రియలు జరిగే దగ్గర వెన్నెలతో ఒకతను మాట్లాడుతూ ఉంటాడు. వీరభద్రునికి ఎదురుగా వెళ్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇతన్ని హాస్పిటల్కి తీసుకుని వచ్చి చేర్పిస్తాడు. ఆ తర్వాత అతని వస్తువులన్నీ హాస్పిటల్కి ఇవ్వాలని చూస్తూ ఉంటే ఆ బుక్లో ఇతని బొమ్మ గీసి ఉంటుంది. అసలు అతను ఎవరో తెలియదు, అతని భాష అర్థం కావట్లేదు, పైగా అతని బుక్లో ఇతని బొమ్మ గీసి ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఆ బుక్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.